దిన దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక, ఆశీర్వదించును గాక. చూడండి, ఈ దిన వాగ్దానంగా యెషయా పుస్తకము 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా పుస్తకము 42వ అధ్యాయము 7వ వచనం. కింద మాట యెహోవా నగు నేనే. చూడండి, కింద మాట చదువుకోండి. యెహోవా నగు నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. చూడండి ప్రియులారా, యెహోవా నగు నేనే ఈ 6వ వచనం 7వ వచనం కలిపి ఉంటుంది. అందుచేత మనం కింద వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నగు నేనే, నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఆమేన్. నీతి విషయములో నేను నిన్ను పిలిచాను. ప్రియ దేవుడు చూడండి, మనల్ని పిలుస్తున్న పిలుపు నీతి విషయములో. అంటే దేవుని పిల్లలమైన మనం ఆయన పిలుపుని ప్రియులరా అంగీకరించి మనము నీతిగాను యథార్థంగాను బ్రతకాలని ప్రియులరా మన అనేక మందిని దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చడానికి మనందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన పిలుపు నీతి కలిగిన పిలుపు. ఎందుకంటే త్యాగశీలమైన గుణం కలిగిన వాడై మన కొరకు సమస్తము దారపోసిన వాడై ఆయన మనల్ని పిలిచి ఆ పిలుపులో మనల్ని నిలబెట్టాలని అనుకుంటూ ఉన్నారు. వాక్యంలో ప్రియ, నేను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఆమేన్. పిలిచిన దేవుడు చేయి పట్టుకుని ఉన్నారు. ఎందుకు చేయి పట్టుకున్నారు అనే విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒకటి, నిన్ను కాపాడి. మీరు వినండి, పిలిచిన దేవుడు అంటండి మనల్ని వదిలిపెట్టట్లేదంట. పిలిచిన దేవుడు మనమున్న స్థితిలో, అంటే మనము బాధల్లో ఉన్నామో, మనము కన్నీళ్ళలో ఉన్నామో, దేవుడు పిలిచేటప్పటికి మనం ఏ స్థితిలో ఉన్నామో. ప్రియులారా, దేవుడు అందరినీ సంపన్న స్థితిలో పిలవడు, దీన స్థితిలో పిలుస్తాడు. పౌలునేమో గొప్ప ధనవంతుడిగా ఉన్నప్పుడు పిలిచి అన్నీ వదిలిపెట్టమన్నాడు. పేతురునేమో ప్రియులారా వలలు వేసుకుంటుండగా పిలిచి వలలు వదిలి రమ్మన్నాడు. ఇక దేవుడు పిలుపు ప్రియులారా ఒక్కొక్కరికి ఆయా స్థితిని బట్టి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అయితే పిలిచిన ఆ దేవుడు అంటండి మనల్ని కాపాడుతారంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేయి పట్టుకున్నారంటే పిలిచిన ఆ దేవుడు మనల్ని కాపాడడానికి. మీరు వింటున్నారా? కాపాడడానికి. ఎటు వెళ్ళినా పౌలు గారితో అన్నారు, ఇదిగో నీ వద్దకు హాని చేయడానికి ఎవరు నీ వద్దకి రాడు అన్నారు. ఎందుకంటే నేను కాపాడుతున్నాను. యాకోబు భయపడకు, నిన్ను కాపాడుతున్నాను అన్నారు. ప్రియులారా, నీ రాకపోకలో ఇక కాపాడే విషయాల్లో దుష్టుని నుంచి కాపాడుతున్న ప్రభు, ఆ అపవాదు నుంచి కాపాడుతున్న ఇక ఎన్ని విషయాల్లో మన కాపుదల ఉందో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతారు. ఎందుకంటే పిలిచిన దేవుడు చేయి పట్టుకుని మనల్ని కాపాడుతారు. చూడండి, దేవుని మన చేతుల్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తాం? వాళ్ళ అపాయాలు పాలు కాకుండా, వాళ్ళు పడిపోకుండా, దారంటే వెళ్ళినప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా, వాహనాలు గుద్దకుండా మనం వాళ్ళని కాపాడుతూ ఉంటాం. మన దేవుడు కూడా అంతే, ఆయన పిలిచిన వారిని కాపాడాలని ఆశిస్తున్న దేవుడు. అయితే కాపాడిన తరువాత ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను జనులకు నిబంధనగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జనులకు. మీరు వినండి, అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఫలానా వ్యక్తి, నీ పేరు రాజు అనుకుందాం, ఇదిగో రాజును దేవుడు పిలిచాడు,
పిలిచిన దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వద్దకు పిలిచిన వారందరిని దేవుడు ఏం చేస్తారు? కాపాడుతారు అని రుజువుపరుచుకుని, నిన్ను బట్టి, నిన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి అన్ని జనులందరిని, అనగా ఇంకా అనేక మందిని, ప్రియులారా జనుల్ని నేను చేస్తున్నాడు తెలుసా? నిన్ను నిబంధనగా మారుస్తున్నాడు. అంటే ఆయనలాగా మనం ప్రభు దగ్గరికి వస్తే, ఆయనలాగా మనం ప్రభువుని నమ్మితే, ఆయనలాగా ప్రభు దగ్గర మనం ఉండగలిగితే మనము కూడా కాపాడబడతాము, మనము కూడా తప్పించబడతాము, మనము కూడా విడిపించబడతామని ఒక నిబంధన పూర్వకంగా జనులు చూసేటట్టుగా, జనులు తెలుసుకునేటట్టుగా మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు నియమిస్తున్నాడు. మరొక మాట, అన్ని జనులకు వెలుగుగా నియమించాను. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనులకు వెలుగుగా నియమించాను. ఈ రోజున నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు కాపాడి, ప్రియులారా భద్రం చేసి, చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? అనేక మంది చీకట్లో ఉన్న ప్రజలు, అన్ని జనులు అంటే దేవుని ఎరగని ప్రజలు, అనేక మంది దేవుని నామాన్ని తెలుసుకోలేని ప్రజల్ని దేవుని వైపు తిప్పడానికి, దేవునిలోకి నడిపించబడ్డానికి, మీరు జీవవాక్యమును చేత పట్టుకుని అన్ని జనుల మధ్య, అట్టి జనుల మధ్య జ్యోతుల వల్లే ప్రకాశిస్తున్నారు అని పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినప్పుడు ప్రియులారా ఆ మాట ఉపయోగిస్తారు. అందుచేత మనము వెలుగాలి, అన్ని జనులకు వెలుగుగా మారాలి. మన పిలిచిన దేవుడు, మన చేతిని పట్టుకుని నడిపిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, నిబంధనగా చేసిన దేవుడు అన్ని జనులకు వెలుగుగా కూడా నియమించాడు. అనేక మంది అన్ని జనులు దేవుని వైపు త్రిప్పబడ్డానికి మనం మాదిరి అయి ఉన్నాం, మనము సాధనమై ఉన్నాం. అందుచేత ప్రియులారా మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపును ఒక్కసారి గుర్తించండి. ముఖ్యంగా ఈ రోజున మీతో చెప్పే మాట, ఆయన మనల్ని పిలిచి మన చేతిని పట్టుకొని ఉన్నారు, మనల్ని కాపాడుతూ ఉన్నారు, మనల్ని భద్రం చేస్తూ ఉన్నారు. ఆ భద్రం కాపాడడం ద్వారా, దేవుడు చేసే కార్యాల ద్వారా ప్రజలందరూ ఒక నిబంధన సూచనగా మనల్ని చూడబోతున్నారు. ఆ కాపాడడం ద్వారా, నడిపించడం ద్వారా అన్ని జనులందరూ ఒక వెలుగును మనలో చూడబోతున్నారు. అలా చూసి అనేక మంది దేవుని వైపు త్రిప్పబడబోతున్నారు. నిన్ను నియమించాడు, ఈ రోజున నిన్ను ఒక వెలుగుగా నియమించాడు, ఒక నిబంధనగా నియమించాడు. స్తోత్రం చెప్పండి. అందుచేత నీ పిలుపు, నా పిలుపు సర్వసాధారణమైనది కాదు. కాబట్టి దేవుని పిలుపులో నిలిచి ఉందుము గాక. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకుని, మీ సమస్త జనులకును, సంఘానికి, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన, ఈ దినం పునరుద్ధానపు ఆరాధన దినం కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల, చాపుదాం అందరూ, ప్రేమగల దేవుడా నీకు స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని నీ పాదాల వద్ద చేరి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మీ నామములో, నీ ఘనమైన నామములో ప్రభువా అయ్యా మమ్మల్ని పిలిచావు నాయన, నీతి విషయంలో పిలిచావు, మా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు, నిబంధనగా చేసావు, వెలుగుగా మార్చావు నాయన. స్తోత్రం. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని మేము గుర్తించి ఆ పిలుపులో నిలిచే భాగ్యాన్ని దయచేయండి. ఈ అరుణోదయాన్ని నిన్ను స్తుతించే గొప్ప కృపనిచ్చారు, నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చారు గనుక ప్రభువా ఈ దినమంతా నన్ను, మమ్మల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని మీరు ఉల్లసింపచేసి సంతోషింపచేయండి తండ్రి. పునరుద్ధానుడా, నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో చేరుతున్న మా జీవితాల్లో ప్రతి దుఃఖాన్ని కొట్టివేసి, ప్రతి శాపాన్ని కొట్టివేసి, ప్రతి అవరోధాలు కొట్టివేసి మా జీవితాలు సంతోష సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలం సమీపాన, దూరాన్న నిన్ను ఈ వాక్యము ద్వారా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరారు ప్రభువా. అయ్యా, అన్ని విషయాల్లో ప్రార్థిస్తున్నాం, మీరు కృపను కలగచేయండి, కృపను కలగచేయండి, కృపను కలగచేయండి తండ్రి. స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా, కిడ్నీ మార్పిడి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ఆ బిడ్డలు దర్శించండి, దర్శించండి, దర్శించండి. నిశ్చయంగా కృప చూపండి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, చదువుల కొరకు, అయ్యా భార్యాభర్తల సమస్యల కొరకు, బిడ్డల చదువులు, ఉద్యోగాల కొరకు తండ్రి, ప్రమోషన్ల కొరకు ఆయన ఎంతమంది అయితే నీ సన్నిధిలో దుఃఖంతో, వేదనతో ప్రార్థించమని కోరుతున్నారు, అందరి పక్షముగా నువ్వు కార్యం జరిగించు తండ్రి. స్తోత్రాలు. అయ్యా, నిశ్చయముగా నీ కార్యాలు జరిగించు. ఈ దినమంతా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం సర్వజనులకు, సకల జనులకు మీరు దయచేయమని
యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఒక ప్రకటన ఉంది, గమనించండి. ఈరోజు పగటి వేళ ఆరాధన మామూలుగానే జరుగుతుంది. ఈరోజు రాత్రి సరిగ్గా 7 గంటలకి దేవుని మందిరంలో ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక, కువైట్ దేశం నుంచి ప్రియులారా డాక్టర్ రవికుమార్ గారు ఈరోజు మన మధ్యన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రాబోతున్నారు. వారు 4 రోజులు సెలవులో వచ్చారు కువైట్ దేశం నుంచి. మరి ప్రాముఖ్యంగా అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. గమనించి ఈరోజు రాత్రి 7 గంటలకి అందరూ కూడా కుటుంబాలతో కలిసి మందిరంలో చేరాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.